ప్రజావానికి అదే పింఛన్ కోసరం వచ్చినా ఇల్లు కోసరం వచ్చినా కరెంట్ మాపు లేదు, మళ్ళీ గ్యాస్ పైసలు మాపు లేదు, మందులు ఇన్ని తినాలి, థైరాయిడ్ది తినాలి, బీపీబీ తినాలి, షుగర్ది తినాలి, కాల్షియంది తినాలి, ఇన్ని గోళీలు రోజు తినాలి. కొడుకులు ఆటలు నడిపిస్తారు, వాళ్ళు ఏమిస్తారు? వాళ్ళకే పిల్లలు ఉన్నారు, వాళ్ళకే ఇల్లు లేదు, సంసారం వాళ్ళది వాళ్ళకు ఉంది. మాకు ఏం లేదు, పింఛన్ లేదు, మొగడు లేదు, మళ్ళా మందులు ఎక్కువ తినాలి, ఎక్కడి నుంచి తేవాలి, మళ్ళీ కరెంట్ మాకు అయితలేదు, కరెంట్ లేదు ఉండదు. మరి ఇవన్నీ ఫ్రీ ఇస్తాను ముఖ్యమంత్రి ఎందుకు వస్తారు మీకు? ఏమో ఓట్లు ఏంటి అన్ని ఇస్తాం చెప్పిండ్రు కదా, ఏమి ఇస్తలేరు ఎందుకు? మళ్ళా అదే అడుగుతున్నాం మేము, ఎందుకు ఇస్తలేరు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఇచ్చినట్ట, 500కి సిలిండర్ ఇచ్చినట్ట, కరెంట్ ఫ్రీ ఇస్తున్నట్ట. సార్ వస్తలేవు చూడుండ్రి, బిల్లు కూడా తెచ్చినా నేను 500. రేవంత్ రెడ్డి అంటుండగా ఇస్తున్నామని ఎవరికి ఇస్తుండ్రో సార్? జిడి మెట్ల నుంచి వచ్చినాం మేము, కిరాయి పెట్టుకొని ఎందుకు వస్తాం? కడుపులో నొప్పి ఉంటేనే మందులు తింటాం సార్, లేకుంటే ఎందుకు తింటాం చెప్పండి మీరు? పింఛన్ కోసం అప్లై చేసుకున్నాం, మరి చేస్తే ఏది కాలేదంటుండ్రు. మళ్ళా డెత్ సర్టిఫికేట్ కావాలంటే అది వర్షంలా పొడగొట్టుకుపోయింది హాస్పిటల్కి వెళ్తుంటే. సరే మరి ఎందుకు 500 సిలిండర్ వస్తలేదు? తెలియదు సార్. ఏమంటుండ్రు అంటే లేదమ్మా ఇక్కడ లేదు అంటుండ్రు, ఇక్కడ లేదు. మరి మహిళలకు మీకోసం ఫ్రీ బస్సు పెట్టారు కదా, అది ఎట్లా? ఫ్రీ బస్సులకు ఇక మేము ఎక్కడ తిరుగుతాం సార్? ఇంట్లో ఉండి ఏదో పూలు గిట్ట పని చేసుకుంటాం, పూల పని చేసుకుంటాం మందుల కోసరము. కరెంట్ బిల్లు కట్టనీకి కొడుకులది కొడుకులకు ఉంది, ఏం చేయాలి? ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అన్ని పథకాలు ఇస్తున్నాం ప్రజలకని అంటున్నారు, మీకు ఏం వస్తలేవు సార్, ఏం వస్తలేవు అని ఏం పిరియలేదు సార్. రేషన్ కార్డు ఉందా? ఉంది సార్. రేషన్ కార్డు ఉన్నాక రావాలి కదా, అన్నిటికీ రేషన్ కార్డు పెట్టి. సరే సార్, ఇప్పుడైతే తెలియదు, ఇప్పుడు ఇక్కడ రేషన్ కార్డు ఉన్నా ఏమొస్తుంది? ఇచ్చినాం సారు, ముందు ఇచ్చినాము, రేషన్ కార్డు ఇచ్చినాము, ఇండ్ల కోసము ప్రజా పేపర్ ఇచ్చినాము, అన్ని ఇచ్చినాం, కానీ ఏమి వస్తలేవు, ఏం వస్తలేదు. అక్కడ మండలం కడిగితే పోన్రి అమ్మా, అక్కడనే పెద్ద ఆఫీస్కి పోన్రి అంటే ఇక్కడ వచ్చినాం. ఇక్కడ ఏమంటుండ్రు అంటే వస్తాయి పోన్రి అమ్మా, ముందు ఇచ్చిండ్రు కదా పోన్రి అంటుండ్రు. ఎప్పుడు వస్తాయి అవి? ఇచ్చి కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి, మళ్ళా మొన్న ఇవ్వాలంటే మొన్న కూడా ఇచ్చినాము. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది అంటున్నారు? ఆయన ఏం చెప్తలేరు, పోన్రి అమ్మ, ఆయన ఉన్నాడా చెప్పనీకి? ఆడ రాసేటోళ్ళు అంటుండ్రు పోన్రి అమ్మ వస్తుంది పోన్రి అంటుండ్రు, ఇట్లా అంటుండ్రు అంతే. ఏ పేపర్లు కూడా తీసుకుంటలేరు, ఉట్టిగా ఇట్లా సైన్ పెడుతుండ్రు వెళ్ళిపోండ్రు అమ్మ, లేదు ముందు ఇచ్చిండ్రు కదా పోన్రి ఇట్లా అంటుండ్రు. ఎన్నికల ముందు మీకే కదా అనేక హామీలు ఇచ్చిన వాళ్ళంతా ఇచ్చిండ్రు, కానీ ఇప్పుడేమో మేము వస్తేనేమో అట్లా చెప్తుండ్రు. పోన్రి మీరు పోన్రి పోన్రి వస్తుంది పోన్రి అట్లా చెప్తుండ్రు. ఏం కావాలమ్మా నీకు? మరి ఏమేమి పథకాలు వస్తలేవు మరి ప్రభుత్వం? నాకు కరెంటుది కావాలి, నాకు గ్యాస్ది కావాలి, నాకు పెన్షన్ కోసరం కావాలి, ఇల్లుది కావాలి సార్. ఏదన్నా ఒకటి 2 వస్తే మాకు కూడా జర సాయం అవుతారు కదా సారు. అన్ని కావాలని అంటలేము, ప్రజలకు ఎట్లా ఉందో మాకు అట్లా వస్తే చాలు. అది కరెంట్ ఫ్రీ ఎందుకు వస్తలేదు మరి? ఏం చెప్తున్నారు అధికారులు? ఏమంటుండ్రు, వస్తుందమ్మా వస్తుంది, ఇంకా ఇక్కడ రాలేదు అంటుండ్రు. ఇక్కడ రాలేదంటే ఇక్కడ ఆఫీస్కి వస్తే ఇక్కడ అంటుండ్రు, అదే ఆఫీస్కి పోండి వస్తుంది అని చెప్తుండ్రు. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి మీ సమస్య ఏంటి? ప్రజావానికి ఎందుకు వచ్చి? మేము ఇక్కడికి మాకు మద్దూరు విలేజ్ నుంచి వచ్చాము, షాబాద్ మండలము, రంగారెడ్డి డిస్టిక్. నా పేరు శ్రీహరి. ఇది మా మామగారు సంపాదించిన భూమి. ఆయన పేరు ఒడ్డ బాలరాజు. ఆయన గత 45 సంవత్సరాల కింద డబ్బు పెట్టి కొన్నారు. కొన్న ప్రొసీడింగ్ కాపీ ఆయన పోగొట్టారు. మాకు మండల్ వాళ్ళు ఆ ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వమంటే మాకు మెమో ఇస్తున్నారు, ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వట్లేరు. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయింది, ఇంతవరకు కూడా మేము అప్లై చేసి ఇంతవరకు కూడా మాకు ప్రొసీడింగ్ ఇవ్వట్లేరు. ఇంకొకటి ఏంటంటే మాకు మిస్సింగ్ సర్వేలో ఉంది మా యొక్క భూమిని. మేము ఆన్లైన్లో ధరణిలో అప్లై చేసాం, 1000 రూపాయల చాలానే కట్టి ధరణిలో అప్లై చేసాం. ఇప్పుడు మా దగ్గర హక్కుపత్రం, భూమి యజమాని హక్కుపత్రము అనే ఒక పాసు పుస్తకము ఉంది, దాని టైటిల్ డీడ్ అంటారు. ఇంకోటి పట్టాదారు పాసు పుస్తకం అని ఉంది. 2 బుక్కులు ఉన్నాయి మాకు. అంటే పట్టాదారు మాకు అంటే మాకు ప్రతి ఒక్క పహానీలో కానీ ఏ ఒక్క దాంట్లో కానీ మాకు సీలింగ్ అని లేదు, పట్టా అనేది. కానీ ఇప్పుడు మాకు ఈ పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చే ముందు ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఎంఆర్ఓ గారు మాకు మీది సీలింగ్లో ఉన్నది, మీరు ఇది సీలింగ్ యాక్ట్ కింద మళ్ళీ కొత్తగా అప్లై చేస్తే మీకు కొత్త పాస్బుక్ ఇస్తాను, దాంట్లో మీకు సీలింగ్
ల్యాండ్ అని ఇస్తానంటే, సార్ మాకు భూమి యజమాని హక్కు పత్రము ఉంది, మళ్ళీ పట్టాదారు పుస్తకము ఉంది, ఏ ఒక్క దాంట్లో కూడా మాకు ఏంటి సీలింగ్ అని లేదు. కానీ మీరు సీలింగ్ యాక్ట్ అని ఎలా చెప్తున్నారు? పోనీ మీరు సీలింగ్ యాక్ట్ అనేసి ఇప్పుడు రాసి ఇవ్వండి మాకు అంటే, మేము అలా రాసి ఇవ్వము అన్నారు. నిన్న మేము వెళ్ళి ఆర్డీఓలో కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చాం సార్. ఇప్పుడు కూడా నేను రెండోసారి ఇక్కడికి ప్రజావాణికి వచ్చాను, ఇది రెండోసారి అప్లై చేస్తున్నాను సార్. ఇంతకుముందు కూడా అప్లై చేశాను, ఇప్పుడు కూడా అప్లై చేస్తున్నాను. కనీసం ఇప్పుడన్నా మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఏమైనా న్యాయం చేస్తారు? ఈ సీలింగ్ ఎత్తేసి మాకు ఆ 3 ఎకరాల భూమిని మాకు ఇచ్చి దాని మీద సకల హక్కులు ఇవ్వగలరని రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం సార్. మేము ఇది ఈ భూమికి సంబంధించి రైతు బంధు భరోసా ఇలాంటివి ఇంకా ఏమీ తీసుకోలేదు సార్. ఎటువంటిది మాకు పాత పాస్బుక్లు ఒరిజినల్ కూడా ఉన్నాయి సార్ మా దగ్గర, పహానీలు కూడా ఉన్నాయి సార్ మా దగ్గర. దేంట్లో ఎటువంటి దాంట్లో కూడా సీలింగ్ అని లేదు. కానీ ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు, మాకు మండల ఆఫీస్ వాళ్ళు మాకేం చెప్తున్నారంటే మీరు సీలింగ్లో ఉంది. సీలింగ్ యాక్ట్కి ఎందుకు వెళ్ళింది అసలు మీకు? అది మాకు సర్టిఫికేట్ ఇవ్వమని చెప్తే మేము ఇవ్వము అంటున్నారు. మా దగ్గర రికార్డింగ్ కూడా ఉన్నది, వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. సీలింగ్ అని చూపిస్తుంది అని మాకు సిస్టంలో చూపిస్తున్నారు, వాళ్ళ కంప్యూటర్ సిస్టంలో. కానీ మాకు ఎటువంటి సర్టిఫైడ్ కాపీ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. అయినా సీలింగ్ యాక్ట్ ఎత్తేయమని ఎప్పుడో గవర్నమెంట్ వారు చెప్తున్నారు. కానీ ఇదే నడుస్తుంది. ఈ రెవెన్యూ వ్యవస్థని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మార్చాలని చాలా కోరుకుంటున్నాం సార్. మేము భూమి సమస్యను కూడా ప్రభుత్వం ధరణి కాకుండా భూమాత అని చెప్పి ఇలాంటివి తీసుకొస్తున్నామని అంటాం. ఆ భూమాతలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు భూమాత తీసుకొస్తా అని చెప్తున్నారు కొత్తగా. మరి ఇప్పుడు ఆ భూమాత ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేంజ్ చేయాలని డిపార్ట్మెంట్ మొత్తం ఆ వ్యవస్థలో ఎంతోమంది నాలాంటి వాళ్ళు లక్షల మంది చాలా బాధపడుతున్నారు. ఆ వ్యవస్థను కొద్దిగా రేవంత్ రెడ్డి గారు ఇది మారుస్తారని కోరుకుంటాం సార్. ధరణి గురించి అంటే మీరు 2 సార్లు వచ్చారు కదా ప్రజావానికి, ఏం చెప్పారు? మాకు రిఫరెన్స్ నెంబర్ వచ్చింది కానీ ఇంకా ఎటువంటిది ఏమీ రాలేదు మాకు. మళ్ళీ ఒకసారి వచ్చాను, ఇంకోసారి మళ్ళీ రిఫర్ చేశాను ముఖ్యమంత్రి గారికి. మాకు ఎటువంటి సమాధానం ఇంతవరకు మరి రాలేదు. మాకు ఆ 3 ఎకరాల భూమిపై మాకున్న సీలింగ్ యాక్ట్ ఎక్కేసి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు సర్వాకులు ఇవ్వాలని మాకు రేవంత్ రెడ్డి గారికి మీ ఛానల్ తరఫు నుంచి మాకు రిఫర్ చేస్తారని మా యొక్క మనవి సార్. చెప్పండి అన్న, దేనికోసం వచ్చారు ప్రజావాణి? ఇది మా నాన్నప్ప జాబ్, ఇది గవర్నమెంట్ స్కూల్స్ సోన్పేట్ అటెండర్ పోస్ట్. ఇది మా నాన్నమ్మ చచ్చిపోతే మా అమ్మకు దొరికింది, మా అమ్మ చచ్చిపోయింది, మాకు కావాలని కోరుకుంటాను. ఇప్పుడు ప్రజెంట్ పోస్ట్ అది ఖాళీ ఉంది. అక్కడ పోయి డిస్టిక్ ఆఫీసర్ మన కోనప్ప ఎమ్మెల్యే ఉండే అక్కడ సిర్పూర్ కాజ్నర్, ఇక్కడ నుంచి 300-400 కిలోమీటర్. నిన్న నైట్లో బస్సు ఎక్కితే పొద్దున్న 5కి జేబీఎస్కి దిగిన. ఇక్కడ వచ్చి అప్లికేషన్ ఇచ్చిన, చూస్తామని చెప్తాను. అప్లికేషన్ అది మెసేజ్ వస్తుంది, ఆ తర్వాత అని ఏం అని చెప్తలేదు. అదే ఇన్ని రోజుల్లో ఇట్లా చేస్తాం మీకు వస్తాయని అట్లా నమ్మకం ఇస్తలేదు. ఎట్లా అని అదే మరి అక్కడ మన సిర్పూర్లో కోనప్ప ఉండే అప్పుడు ఎమ్మెల్యే. 3 సంవత్సరాల నుంచి తిరుగుతాను మొత్తం డిస్టిక్ ఆఫీసర్లు, మన ఎమ్మెల్యే లీడర్స్లు అట్లా. ఇప్పుడు లాస్ట్కి ఇక్కడ వచ్చిన, ఇక్కడ వస్తే నాకు ఎట్లా అనిపిస్తా అంటే అయినట్లా కనబడతలేదు. లోపల తీసుకున్న వాళ్ళు సరే చూస్తాము మెసేజ్ వస్తాయి మీకు అని చెప్పిళ్ళు అంతే. మరి ఇట్లా కాదు, మరి ఇట్లా చేసి మీకు ఇన్ని రోజుల్లో వస్తుంది అది ఇది అని ఏదో చెప్పాలా కదా. ఏం లేదు, ఇంత దూరం వచ్చిన కోసం 350 ఉంటుంది ఇక్కడ నుంచి. నైట్లో 8కి ఎక్కితే పొద్దున్న 5కి దిగిన జేబీసీ. అంత దూరం నుంచి ట్రావెల్ చేసినా మరి కావాలని చూస్తాను, మరి ఇట్లా అయినట్లా కనబడతలేదు. తీసుకున్నా ఇప్పుడు తీసుకొని మరి చూస్తామని మాట ఉన్నది అంతే, వేరే ఏం లేదు. మెసేజ్ వస్తుంది అని చెప్తే కదా సార్ రిటర్న్ స్లిప్ ఏమి ఇవ్వాలి మరి మేము ఇచ్చినట్లా అంటే కాదు మెసేజ్ వస్తా అని చెప్తాను. సార్ ఇక్కడ కాదు సార్, మరి పోయి మరి అంత దూరం నుంచి రావడం అంటే కష్టం, అంటే మీకు మెసేజ్ వస్తాగా, ఫోన్ నెంబర్ ఉన్నాగా బాబు అని చెప్తాను. 2 రోజుల్లో వస్తా, 2-3 రోజుల్లో వస్తా. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చిన. అక్కడ లోకల్ సంబంధిత అధికారులు ఇస్తాం కదా బాబు, ఎటుపోతాయి పోస్టు, ఇది లేకుండా ఇంకా మంచి పోస్ట్ ఇప్పిస్తాం అని చెప్పింది. 3 సంవత్సరాల నుంచి అట్లనే తింపుతా, మరి ఇచ్చుడు ఏం లేదు. ఎవరు? నేను 10th మమ్మీది కావాలని సర్వీస్ బుక్ ఉంది, అన్నీ ఉన్నది మా దగ్గర, అన్నీ పెట్టిన. సిర్పూర్ యూపీ జెడ్పీ స్కూల్లో 7th దాకా ఉంటుంది అక్కడ, చిన్న స్కూలే. అలా అటెండర్ పోస్ట్ ఇవ్వాలని మా కోరిక. ఎట్లా మరి ప్రజావానికి ఏం చెప్తే వచ్చేటోళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్లా నాకేం అనిపిస్తలేదు అవుతుందని. అయితే మంచిదే, చూస్తామని చెప్పిండ్రు అదే మెసేజ్ సేమ్. నాకుతో నమ్మకం అనిపిస్తలేదు అవుతుంది ఇక్కడ అని.
ఎందుకంటే అట్లా లైట్ తీసుకొని వాళ్ళు చెప్పాలంటే ఎట్లా కాదు బాబు ఎట్లా చేసి మీకు ఇన్ని రోజుల్లో పోస్ట్ ఇప్పిస్తామని ఒక మాట చెప్పాలి అంత దూరం నుంచి వచ్చి ఇది వచ్చి నాకు ఉట్టిగా నా పైసలు ఖర్చు ఉట్టిగా టైం వేస్ట్ అయిపోయినట్లు అయిపోయాయి టైం వేస్ట్ పైసలు ఇంకా టైం అన్నీ వేస్ట్ అయితే అని ఒక నమ్మకం ఇస్తే మనిషికి ఏముంటుంది ఇంత దూరం వచ్చి అది ప్రజాది ఉంది కదా అని అట్లా మాకు ఎవ్వరు లేరు ఉట్టిగా వాళ్ళే ఉన్నారు ఆఫీసర్లు ఏదో తీసుకుంటారు అప్లికేషన్ పంపేస్తాను మెసేజ్ చేస్తారు బాబు అని చెప్తాను అంతే ఏం లేదు